హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరు బాగుండాలి. మరి డియర్ చిల్డ్రన్, ఈరోజు బయాలజీ గ్రాండ్ టెస్ట్ చక్కగా రాశారు అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చెప్పుకున్నవన్నీ చాలా వరకు కవర్ అయ్యాయి, చాలా వరకు అవే వచ్చాయి. మరి ఈరోజైతే మరి ఇంకొక క్రొత్త వీడియోతో వచ్చాను. అయితే మరి మన వీడియోలోకి వెళ్ళకముందు ఇంకా ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, మరి అంతేకాకుండా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి అది మరి అందుబాటులోకి వెళ్తుంది. కాబట్టి తప్పనిసరిగా వీడియో మీరు చూసిన తర్వాత నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అయితే ఈరోజు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్. అయితే ఈరోజు మన అంశము, మన టాపిక్ ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్. సెక్స్ డిటర్మినేషన్ అంటే లింగ నిర్ధారణ, తెలుగులో లింగ నిర్ధారణ. మరి లింగ నిర్ధారణ తెలుసుకోకముందు అసలు మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, అందులో ఏ ఏ భాగాలు ఉంటాయి, పార్ట్స్, అలాగే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, అందులో ఏ ఏ భాగాలు ఉంటాయి అనేది ఈరోజు కొంచెం మీకు మొదటగా ఇది తెలియచేసిన తర్వాత అప్పుడు మనకి బాగా అర్థం అవుద్ది సెక్స్ డిటర్మినేషన్ అనేది. కాబట్టి మరి ఇదైతే రిప్రొడక్షన్లోది కాబట్టి టాపిక్ ఎందులోదైనా మనం ఈ విధంగా మనం ఈరోజు మీకు కాంబినేషన్ కోసం తెచ్చాను అన్నమాట. ఫస్ట్ మనము మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూద్దాం. చూసారా ఒకసారి? గమనించండి, ఇదేంటి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, దీన్నే మనము తెలుగులో చెప్పాలంటే మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని అనాలి. తెలుగు మనం రెండు మీడియంస్ని మనం కవర్ చేస్తున్నాం. తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి కూడా అర్థమైనట్టే. మరి రెండు భాషల్లో కూడా చెప్తూ ఉన్నాను, బోత్ మీడియాలో. కాబట్టి అందరూ కూడా మన వీడియోస్ చూడవచ్చు. హ్యూమన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అసలు ప్రత్యుత్పత్తి ఎందుకండి? అసలు ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? రిప్రొడక్షన్. ప్రతి జాతి జీవి తన తర్వాత తరాన్ని కొనసాగించడానికి తన పోలికలతో ఉన్నటువంటి, తన సారూప్యంలో ఉన్నటువంటి కొన్ని పిల్ల జీవుల్ని తయారు చేస్తుంది, ప్రొడక్ట్ చేస్తుంది. ఉత్పత్తి, ప్రొడక్ట్. ఈ ప్రొడక్షన్ అనేది, ఈ ఉత్పత్తి అనేది అంటే తిరిగి, అంటే తిరిగి. అదేవిధంగా మళ్ళీ ఆ జీవి రీప్రొడక్షన్ చేస్తుంది. మళ్ళీ ఆ జీవి, పుట్టిన జీవి మళ్ళీ పెద్ద అయ్యి ఒక అడల్ట్ అయిన తర్వాత మళ్ళీ అది ప్రొడక్షన్ చేస్తుంది. మళ్ళీ అంటున్నాం కదా తెలుగులో, దాన్నే ఇంగ్లీష్లో అని అంటున్నాం. రీ అంటే తిరిగి, మళ్ళీ రీప్రొడక్షన్. అలాగా జనరేషన్ టు జనరేషన్స్ ప్రతి పేరెంట్స్ ఇద్దరు కూడా ఈ రిప్రొడక్షన్ చేస్తూనే ఉన్నారు. అయితే మీకు చిన్న ఇంట్రడక్షన్ చెప్తా. ఈ విధంగా రిప్రొడక్షన్ దేనికంటే టు కంటిన్యూటీ ఆఫ్ జనరేషన్స్ ఆర్ స్పీషీస్. కంటిన్యూషన్ అవ్వాలి. లేకపోతే ఇప్పుడు మన తాతగారు, మన మామగారి దగ్గర ఆగిపోయింది అనుకోండి, మనం ఉంటామా? ఉండము. మనము మన పిల్లల్ని అలాగ వాళ్ళ పిల్లల్ని ఇలాగే భూలోకం మీద అలాగ కంటిన్యూషన్ ఆఫ్ జనరేషన్స్ జరుగుతూ ఉంటుందన్నమాట. లైఫ్ సైకిల్స్ అలా వెళ్తూ ఉంటాయి. దీన్నే మనము మరి ఈ రిప్రొడక్షన్ అన్నాం కదా. ఈ రీప్రొడక్షన్లో ఏం జరుగుతుందంటే ప్రతి స్పీషీస్ కూడా, ప్రతి ఇండివిజువల్
ఆర్గానిజం కూడా తన ఆఫ్ స్ప్రింగ్ OFFSPRING ఆఫ్ స్ప్రింగ్ అంటే తన పిల్లను తన సారూప్యం కలిగినటువంటి తన పోలికలో ఉన్నటువంటి తన పిల్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దీన్నే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రీప్రొడక్షన్. అర్థమైందా? అయితే రీప్రొడక్షన్ అనేది టూ టైప్స్. మీకు ఈ చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మనం అందులోకి వెళ్దాం. రీప్రొడక్షన్ అనేది టూ టైప్స్. ఏంటంటే అది మనం చదువుకున్నాం. సెక్షువల్ రీప్రొడక్షన్, ఎసెక్షువల్ రీప్రొడక్షన్. ముందు ఎసెక్షువల్ చెప్పుకోవాలి. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్. ఎందుకంటే అనేక ఏకకణ జీవుల్లో, సింగిల్ సెల్యులర్ యానిమల్స్, చాలా ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్లో, అంటే ఆదిమ తరాల్లో మనకి ఎసెక్షువల్ రీప్రొడక్షన్ దెర్ ఈజ్ we observed asexual రిప్రొడక్షన్నే మనం చూస్తుంటాం. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో చూడండి, మనం డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. సెక్షువల్ రిప్రొడక్షన్కి, ఏసెక్షువల్ రిప్రొడక్షన్కి. ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో ఒక్క జీవి ఉంటే చాలు. ఫర్ సపోజ్ ఈస్ట్, లేదంటే హైడ్రా, లేదంటే మరి అమీబా, తర్వాత పారమీషియం, ప్లాస్మోడియం, ఇవన్నీ కూడా ఈ అక్కణ జీవులు ఇవన్నీ కూడా మరి సింగిల్ సెల్యులర్ యానిమల్స్ అన్నీ కూడా చక్కగా ఆ కేంద్రకము, సైటోప్లాజం ఇవన్నీ కూడా ఇలా రెండుగా డివైడ్ అయిపోతాయి. ఇదొక పిల్ల అదొక పిల్ల అయిపోద్ది అనమాట. దీన్ని ఎసెక్షువల్ రిప్రొడక్షన్. అక్కడ ఏంటంటే గమిట్స్ అనేవి ఫ్యూజన్ జరగదు. అసలు గమిట్స్ ఉండవు, వాటికి బీజ కణాలు ఉండవు. అవి వాటి కలయిక జరగదు, అక్కడ ఫెర్టిలైజేషన్ జరగదు, జైగోట్ ఏర్పడదు, ఈ ప్రాసెస్ ఏమీ ఉండదు. సింపుల్గా ముందు కేంద్రకము రెండుగా విచ్ఛిన్నం అవుద్ది, ఆ తర్వాత కణద్రవ్యము సైటోప్లాజం కూడా విచ్ఛిన్నం అవుద్ది. రెండు విడివిడిగా రెండు ఇండివిజువల్ యానిమల్స్ అనేవి మనం చూస్తాం అన్నమాట. అయితే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఏది ఎసెక్షువల్ రిప్రొడక్షన్. ఇందులో మనం రకాలు చదువుకున్నాం కదా. మరి అమీబాలోను, తర్వాత వీటన్నిటిలో కూడా ఎలా రీజనరేషన్, తర్వాత బైనరీ ఫిషన్, ఇవన్నీ కూడా మనం బడ్డింగ్ ఇవన్నీ చదువుకున్నాం. అలాగే వెజిటేటివ్ రిప్రొడక్షన్ కూడా ఎసెక్షువల్ రిప్రొడక్షన్ కింద వస్తుంది. అయితే అదొక సబ్జెక్టు, అది ఇంకో రోజు చెప్పుకుందాం. ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, అది ఇంకో రోజు సపరేట్ వీడియో చేస్తాను. అయితే ఈరోజు మనం సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. సెక్షువల్ రిప్రొడక్షన్ తాలూకా ప్రైమరీ క్యారెక్టర్ ఏంటంటే రెండు జీవులు ఉండాలి. అది బేసిక్ రూల్ అన్నమాట. ఇట్ ఈజ్ బేసిక్ రూల్ ఇన్ ద సెక్షువల్ రిప్రొడక్షన్. there must be there two animals, two organisms, ఇవి ఉండాలి. అందులో ఒకటి మేల్ అయి ఉండాలి, ఇంకోటి ఫీమేల్ అయి ఉండాలి కదా. ఆ రెండు యానిమల్స్ ఒక మేల్ ఒక ఫీమేల్ అయి ఉండాలి. అయితే ఈరోజు మనం చెప్పుకునేది హ్యూమన్ రిప్రొడక్షన్. ఏంటమ్మది? హ్యూమన్, మానవ జాతి, మనమే మ్యామల్స్ కదా మనం. మరి మనలో మనుషుల్లో తన తర్వాతి తరాలు పిల్లలు ఆఫ్ స్ప్రింగ్ ఎలా వస్తుంది, చైల్డ్ అనేది ఎలాగా, అది ఆడ శిశువా మగ శిశువా అనేది ఎలాగ అసలు నిర్ధారించబడుతుంది అనేది ఈరోజు మన సబ్జెక్టు. అసలు మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఏంటి, ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఏంటి, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. అయితే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చూడండి, ముఖ్యంగా దీంట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. చూడండి ఒకసారి. మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే టెస్టిస్,
వృషణాలు అంటారు తెలుగులో. ముష్కము టెస్టిస్ ముష్కము. తర్వాత యురత్ర అంటే ప్రశాకము. తెలుగు మీడియం పిల్లలు అబ్జర్వ్ చేయండి, కనిపిస్తుందా? ప్రశాకము యురత్ర. తర్వాత పెనిస్, ఈ పొడవాంటి భాగాన్నే పెనిస్ అని అంటాము. దీన్ని తెలుగులో మనం పురుషాంగము అంటాం. ఇది పురుషులలో ప్రత్యుత్పత్తి భాగాలన్నమాట, ప్రత్యుత్పత్తి అవయవాలు. ఇందులో చాలా ముఖ్యమైనది పెనిస్. దీన్నే మేహనం అని కూడా అంటారు. జనరల్గా మామూలుగా అయితే దీన్ని జనరల్ యూసేజ్ అయితే పురుషాంగం అనే అంటారు. ఇంగ్లీష్లో అయితే మనము పెనిస్ అని అనాలి. ఇది మర్చిపోకూడదు. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్లు టెస్టిస్ అండ్ పెనిస్. ఈ టెస్టిస్, ఈ రౌండ్గా ఉన్నది టెస్టిస్. ఈ టెస్టిస్లో ఏం జరుగుతుందంటే మరి స్పర్మ్ సెల్స్ అనేవి ఇక్కడ ఏర్పడి, ఇక్కడ మనకు సెమైనల్ వెసికల్లో స్పర్మ్ సెల్స్ ఏర్పడి ఈ స్క్రోటం దీంట్లో మనకి నిల్వ ఉంటాయి అన్నమాట. దీన్ని మనం స్క్రోటం అంటాం. ముష్కగోణి, తెలుగులో ముష్కగోణి. చెప్పాను కదా, తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంగ్లీష్ మాటలు మీరు వాడినా ఏమీ తప్పేమి కాదు. కాబట్టి స్క్రోటం అని గుర్తుంచుకోండి, లేదంటే ముష్కగోణి అనేది కూడా గుర్తుంచుకోవచ్చు తెలుగు మీడియం పిల్లలు. ఇంకా చూడండి, ఇది వ్యాస్ డిఫరెన్స్ అంటాం. ఏంటమ్మా ఇది, కనిపిస్తుందా? వ్యాస్ డిఫరెన్స్. దీని తెలుగులో ఏమంటాము? శుక్రవాహిక. శుక్ర కణాలని ఇదిగో ఇక్కడ తయారైనటువంటి సెమైనల్ వెసికిల్, శుక్రాశయములో తయారైనటువంటి ఈ శుక్ర కణాలు ఈ విధంగా ఈ వ్యాస్ డిఫరెన్స్ ద్వారా ఎక్కడికి చేరుతున్నాయి? స్క్రోటంలోకి ఇక్కడ టెస్టిస్లోకి చేరుతున్నాయి అన్నమాట. ఈ టెస్టిస్ ఉండే ఈ సంచి లాంటి భాగాన్నే స్క్రోటం అంటాం. ఈ రెండు టెస్టిస్ ఉండేటువంటి ఈ సంచి లాంటి నిర్మాణాన్ని స్క్రోటం అంటాం. టెస్టిస్లో ఏముంటాయి? స్పర్మ్ సెల్స్ ఉంటాయి. స్పర్మ్ సెల్స్ ఎక్కడ తయారవుతున్నాయి? సెమైనల్ వెసికిల్లో తయారవుతున్నాయి. మరి సెమైనల్ వెసికిల్లో తయారైనటువంటి స్పర్మ్స్ టెస్టిస్లోకి ఎలా వస్తున్నాయి? ఇదిగో వ్యాస్ డిఫరెన్స్ వల్ల ఇదిగో ఇలాగే జర్నీ ఈ విధంగా కనిపిస్తుందా? ఈ విధంగా ఇలాగా ఎక్కడ టెస్టిస్లోకి వచ్చి చేరుతున్నాయి. గుర్తుంది కదా ఏంటి? టెస్టిస్ ముఖ్యమైనది సెమైనల్ వెసికిల్, శుక్రాశయము, తర్వాత శుక్రవాహిక అంటే వ్యాస్ డిఫరెన్స్, తర్వాత టెస్టిస్. ఇది ఒక మెకానిజం అన్నమాట. తర్వాత మరి ఇక్కడి నుంచి ఇవి పురుషాంగం ద్వారా మరి స్త్రీ బీజ వాహికలోకి ఇవి స్పర్మ్స్ చేరుతాయి అన్నమాట. మరి ఇంకా చూడండి, పురుషుల్లో మాత్రమే ఉండే గ్రంథి పౌరుష గ్రంథి, ప్రాస్టేట్ గ్లాండ్. ఇది స్త్రీలలో ఈ గ్లాండ్ ఉండదు, ఆడవారిలో ఉండదు. ప్రాస్టేట్ గ్లాండ్ అనేది పౌరుష గ్రంథి. ఇది ఎక్కడుంటుందన్నమాట? సెమైనల్ వెసికిల్కి బ్లాడర్కి మధ్యలో ఉంటుంది. ప్రాస్టేట్ గ్లాండ్ గురించి ఎప్పుడైనా షార్ట్ ఆన్సర్స్లో అడిగితే రాయాలి. ప్రాస్టేట్ గ్లాండ్ ఎక్కడుంటుంది? మనకి సెమైనల్ వెసికిల్కి మరి ఈ బ్లాడర్కి మధ్యలో ఉందన్నమాట. తర్వాత ఇదిగో ఇక్కడ యూరెటర్ ఉంది, మూత్రనాళం ఉంది. ఇదిగో ఇక్కడ మూత్రాశయం ఉంది. చూసారు కదా, ఇక్కడ మూత్రాశయము కనిపిస్తుందా? బ్లాడర్, యూరినరీ బ్లాడర్ అన్నమాట ఇది మూత్రాశయము. తర్వాత ఇది ప్రాస్టేట్ గ్లాండ్, ఇది సెమైనల్ వెసికిల్, ఇది పెనిస్, ఇది యూరెత్ర. మరి పార్ట్స్ అన్నీ గుర్తుంటాయి కదా. ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. చూసారు కదా, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. క్లియర్ అయింది కదా. అయితే ఇప్పుడు మనం
ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, హ్యూమన్, సే ఆఫ్టర్ మీ, నా వెనకాల చెప్పండి. హ్యూమన్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మరి ఈ మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేదా ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది దీని డయాగ్రామ్ ఎలా ఉంటుంది చూడండి. దీని డయాగ్రామ్ ఎలా ఉంటుంది. మరి ఇందులో ముఖ్యంగా మనకి యుటరస్ అనేది ఉంటుంది. తర్వాత వావరీ ఉంటుంది. ఈ వావరీ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్యంగా అండము తయారవుద్ది. తర్వాత ఇక్కడ మరి గర్భాశయంలో ఆఫ్ స్ప్రింగ్ అనేది ఇక్కడే తయారవుద్ది అనమాట. మనకి ఫేటస్ అంటే పిండము గర్భసంచిలో తయారవుతుంది. అయితే ఇక్కడ ఈ మెకానిజం ఏంటో చూడండి. దీని స్ట్రక్చర్ ఏంటో చూద్దాము. ఒక గర్భసంచి ఉంటుంది. దాన్ని మనము గర్భాశయము లేదా యూటెరస్ అంటాం. గర్భాశయము లేదా యూటెరస్ UTERUS యూటెరస్ అని అంటాం. ఇదంతా యూటెరస్. యూటరస్కి అటు ఇటు కూడా 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఏంటమ్మా ఇవి? ఫెలోపియన్ ట్యూబ్స్. ఫాలోపియన్ అని కూడా అంటారు. ఫాలోపియన్ ట్యూబ్స్ 2 ఉంటాయి. దీన్ని తెలుగులో కూడా మరి స్త్రీ బీజవాహిక అంటారు. ఇదిగో ఇక్కడ నేను చిన్న లైట్ పింక్ కలర్లో వేసాను చూడండి. ఇదిగో ఇటొకటి ఈ లైట్ పింక్ కలర్లో ఉన్నాయి చూసారా? ఈ 2 కూడా ఫెలోపియన్ ట్యూబ్స్ లేదా స్త్రీ బీజవాహికలు అని అనవచ్చు. ఇంకా ఫెలోపియన్ నాళాలని కూడా అనవచ్చు తెలుగు మీడియంలో. ఫెలోపియన్ ట్యూబ్స్ అని గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ మీకు ఎల్లో కలర్లో వేసాను, కనపడుతుందా? ఇటు అటు కూడా ఎల్లో కలర్లో వేసాను కదా. ఇది మనకి స్త్రీ బీజకోశము, వావరీ అన్నమాట. అంటే అండాలు ఇక్కడ తయారవుతాయి అన్నమాట. వావరీస్, ఈ 2 కూడా వావరీస్. ఇది వావరీ అని మీకు రాగానే అండము లేదా గ్రుడ్డు అని గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు మనం ఏం చూసాం? యూటెరస్, తర్వాత ఓవిడక్ట్ లేదా ఫెలోపియన్ ట్యూబ్స్. తర్వాత ఇంకేం చూసాం? వావరీ చూసాము. తర్వాత ఇదిగో ఇక్కడ ఇంక పై పార్ట్లన్నీ మనకు అయిపోయినాయి కదా. యూటెరస్ ముఖ్యమైనది. యూటెరస్ తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ అటు ఇటు ఉంటాయి. తర్వాత వావరీ ఉంటుంది, అటు ఇటు కూడా వావరీస్ తయారయ్యే. మరి ఇది స్త్రీ బీజ కోశము ఉంటుంది. స్త్రీ బీజ కోశము ఏది? వావరీ అంటే. ఫెలోపియన్ ట్యూబ్ అంటే స్త్రీ బీజ వాహిక. తర్వాత ఈ 3 పార్ట్లు ఇక్కడ ఇంపార్టెంట్ కదా. తర్వాత సర్విక్స్ చూడండి. ఇది గర్భాశయ ముఖద్వారము అనాలి తెలుగులో అయితే. గర్భాశయ ముఖద్వారము. ఇదిగో చూసారా? ఇటొక పార్టు కనిపిస్తుంది కదా. మధ్యలో ఇది గర్భాశయ ముఖద్వారము. దీన్ని మనం ఇంగ్లీష్లో సర్విక్స్ అనాలి. సర్విక్స్. ఇంకా ఈ క్రింద పార్ట్ ఇది ఉంది కదా, దీన్ని వెజైనా అంటాం. వెజైనా లేదా వెజైనా. ఈ వెజైనాని తెలుగులో యోని అంటాం. ఇవి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు. అంటే ఏంటి ఇక్కడి నుంచి మనం చెప్పుకుంటే వెజైనా, సర్విక్స్, యూటెరస్, ఫెలోపియన్ ట్యూబ్స్, వావరీ. అంతే కదా. చాలా సింపుల్గా ఉంది కదా. కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు డయాగ్రామ్ వేయడం వచ్చేయాలి. మీకు డయాగ్రామ్ వేయడం రావాలి, ఖచ్చితంగా రావాలి. ఇది ఈ రెండిట్లో ఏదో ఒకటి గ్యారెంటీగా వస్తుంది. ఖచ్చితంగా. ఏది? మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ తప్పనిసరిగా ఉంటుంది. అందులో ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టము
చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఇంపార్టెంట్ ఏదని చెప్పుకోవాలంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బొమ్మ గీయడము, డయాగ్రామ్ గీయడము, పార్ట్స్ లేబుల్ చేయడం రావాలి మీకు. సర్విక్స్, తర్వాత వెజైనా, యూటరస్, ఓవరీ, ఫెలోపియన్ ట్యూబ్, దీన్నే ఓవిడక్ట్ అని కూడా అంటాము. మరి తెలుగు మీడియం పిల్లలైతే స్త్రీ బీజవాహిక లేదా ఫెలోపియన్ నాళం, తర్వాత స్త్రీ బీజకోశము, గర్భాశయము, గర్భాశయ ముఖద్వారము, యోని. బాగుంది కదా. మరి ఇది ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి. క్లియర్? ఓకే. అయితే ఇప్పుడు మనం ఉండటం లేదా అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? ఒక చైల్డ్, ఒక శిశువు యొక్క లింగ నిర్ధారణ, ఆడ లేదా మగ అనే లింగ నిర్ధారణ ఎలా జరుగుతుందంటే చూడండి. ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ ఇన్ హ్యూమన్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద క్రోమోజోమ్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ టైంలో మరి తల్లి తండ్రి నుంచి వచ్చినటువంటి క్రోమోజోమ్స్. ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ ఇన్ హ్యూమన్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద క్రోమోజోమ్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. ఫలదీకరణం చెందే సమయంలో తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి గమిట్స్ ఉంటాయి కదా, అంటే మేల్ గమిట్ని ఓవరీ అంటాం, అదే మేల్ గమిట్ని స్పెర్మ్ అంటాము, ఫీమేల్ గమిట్ని అయితే ఓవరీ అంటాం. అంటే పురుష బీజ కణాన్ని శుక్రకణం అంటాం, స్త్రీ బీజ కణాన్ని అండము అంటాం. ఈ రెండు మనకి ఫలదీకరణం చెంది జైగోట్గా ఏర్పడతాయి కదా. అయితే ఈ ఫలదీకరణం చెందేటప్పుడు క్రోమోజోమ్స్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఈ క్రోమోజోమ్సే మరి ఈ ఇన్హెరిటెడ్గా వచ్చినటువంటి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించినటువంటి ఈ క్రోమోజోమ్సే మరి ఒక శిశువులో ఆడ లేదా మగ అనే లింగ నిర్ధారణ చేస్తాయి. అర్థమైందమ్మా? మరొకసారి చెప్తున్నాను. ఈ పురుషుడి నుంచి అంటే ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ ఇన్ హ్యూమన్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద క్రోమోజోమ్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. అంటే క్రోమోజోమ్స్ చాలా బాగా గుర్తుంచుకోవాలి మీరు, క్రోమోజోమ్స్దే మొత్తం అంతా. ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఫాదర్ తాలూకా సెక్స్ క్రోమోజోమ్స్ శిశువు తాలూకా లింగ నిర్ధారణ చేస్తాయి. ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకొక మూడో విషయం బాగా గుర్తుంచుకోవాల్సింది, క్రోమోజోమ్స్ ఏ లెక్కనే ఉంటాయి, ఫీమేల్లో ఎలా ఉంటాయి, మేల్లో ఎలా ఉంటాయి. ఇది ఒకటి మీరు గుర్తుంచుకుంటే ఇది ఈజీగా రాసేయచ్చు. మరి ఈరోజు గ్రాండ్ టెస్ట్లో కూడా ఇది 8 మార్క్స్కి ఇచ్చారు కదా, కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. చాలాసార్లు ప్రతిసారి ఇంచుమించుగా ఇది లేకుండా ఏ పేపర్ ఉండడం లేదు. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి మరి మీరు తప్పనిసరిగా ఇది మర్చిపోకుండా ఇది గుర్తుంచుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనే దానికి జవాబు. ఎప్పుడు కూడా ప్రశ్న, చాలామంది ఏంటంటే జవాబులు చదివేస్తూ ఉంటారు. మరి ఏ ప్రశ్న ఇస్తే అది రాస్తామనేది అది కూడా మనకి క్లారిటీ ఉండాలి. కాబట్టి ప్రశ్నని కూడా కొంచెం మైండ్ చేయాలి, బాగా చదువుకోవాలి ప్రశ్నను కూడా, ఆ ప్రశ్నకి తగిన సమాధానం రాసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మనము ఈ క్రోమోజోమ్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. క్రోమోజోమ్స్ స్ట్రక్చర్ మేల్లో ఎలా ఉంటుంది, ఫీమేల్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. హ్యూమన్స్ హ్యావ్ 46 క్రోమోజోమ్స్ ఇన్ ఈచ్ బాడీ సెల్. ప్రతి మనిషి కూడా, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి, ప్రతి మనిషి కూడా 46 క్రోమోజోములు కలిగి ఉంటాడు. విన్నమ్మా? 46 క్రోమోజోమ్స్ ప్రతి మరి హ్యూమన్స్ హ్యావ్ 40 ఇన్ ఈచ్ బాడీ సెల్. అంటే శరీరం అంతటికీ 46 కాదు, మన ప్రతి బాడీ సెల్లోనూ కూడా ఇవి
ఉంటాయన్నమాట. అంటే ప్రతి బాడీ సెల్లో అంటే ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్స్ అవి వాటిని వేరేగా ఉంటాయి. కానీ మామూలుగా మన మన స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 46 క్రోమోజోములు ఉంటాయి మనుషుల్లో. ఈ 46 క్రోమోజోముల్లో అంటే 46 క్రోమోజోములు అంటే క్రోమోజోములు ఎప్పుడు జతలుగా ఉంటాయి. జతలుగా పెయిర్స్‌గా ఉంటాయి. 23 23 జతలు. 46 అంటే ఎన్ని జతలు? జత అంటే 2 కదా! అంటే 23 జతలు. 23 జతలు క్రోమోజోములనమాట. ఇందులో 22 జతలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 22 జతలనేవి శారీరక క్రోమోజోములు. వీటిని ఆటోజోమ్స్ అని కూడా అంటాం. ఆటోజోమ్స్ అని కూడా అంటాం. ఇవి మేల్‌లోను, ఫిమేల్‌లోను కామన్ ఇవి. వీళ్ళలో వాళ్ళలో కూడా ఈ 22 క్రోమోజోములు అనేది కామన్‌గానే ఉంటాయి. మరి ఇంకా చూడండి, హ్యూమన్స్ హ్యావ్ 46 క్రోమోజోమ్స్. దట్ మీన్స్ 23 పెయిర్స్ ఇన్ ఈచ్ బాడీ సెల్. సెకండ్ పాయింట్ చూడండి, అవుట్ ఆఫ్ దీస్ 22 పెయిర్స్ ఆర్ ఆటోజోమ్స్ నాట్ రిలేటెడ్ టు సెక్స్ డిటర్మినేషన్. ఇవేమి ఈ 22 పెయిర్స్ కామన్గా మేల్లో ఫిమేల్లోనూ ఉంటాయి. ఇవి సెక్స్ డిటర్మినేషన్తో వీటికి ఏమీ సంబంధము లేదు. ఇవి లింగ నిర్ధారణ చెయ్యవు. అంటే వీటితో ఏ విధమైనటువంటి లింగ నిర్ధారణలో ఇవి పాలు పంచుకోవన్నమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్, ద 23rd pair is sex chromosomes that determine the biological sex of the individual. ఇంకా 23వ జత ఉందే దాన్ని సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. ఈ 22 జతల్ని ఆటోజోమ్స్ అనాలి. ఈ 23వ జతని సెక్స్ క్రోమోజోమ్స్ అని అంటాం. ఇది ఒక జత ఉంటుందన్నమాట. అయితే ఇది చూడండి, ఏ ఫిమేల్ హ్యాజ్ 2 ఎక్స్ క్రోమోజోమ్స్. జత అన్నాం కదా, ఇది ఒక ఎక్స్ క్రోమోజోము, ఇది ఒక ఎక్స్ క్రోమోజోము ఫిమేల్లో ఉంటుందన్నమాట. ఆడవారిలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. జత అంటే 2 కదా, 2 ఎక్సే, ఇది ఎక్సే, ఇది ఎక్సే, 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. అయితే చూడండి నెక్స్ట్, ఏ మేల్ హ్యాజ్ 1 ఎక్స్ క్రోమోజోమ్ అండ్ 1 వై క్రోమోజోమ్. ఏ మేల్ హ్యాజ్ 1 ఎక్స్ క్రోమోజోమ్ అండ్ 1 వై క్రోమోజోమ్. అంటే మగవారు పురుషులు ఒక ఎక్స్ క్రోమోజోమ్ను మరియు ఒక వై క్రోమోజోమ్ను కలిగి ఉంటారు. అర్థమైంది కదా. లేడీస్లో అయితే ఫిమేల్లో అయితే ఎక్స్, జెంట్స్లో అంటే మేల్లో అయితే XY. ఇది గుర్తుంచుకోండి. అంటే ఓన్లీ సెక్స్ క్రోమోజోమ్స్ ఇవి. తర్వాత ద మదర్స్ ఎగ్ ఓవమ్ ఆల్వేస్ క్యారీస్ యాన్ ఎక్స్ క్రోమోజోమ్. ఈ తల్లి అంటే ఫిమేల్ ఓవరీలో ఓవం ఉంటుంది కదా, గురుడ్డు, ఎగ్, దీన్ని ఎగ్ అంటాం. సైంటిఫిక్ లాంగ్వేజ్లో అయితే ఓవం అంటాము, మన మామూలు భాషలో అయితే ఎగ్ అని అంటాం దీన్ని. ఇది మనం ఇందాక చూపించాను కదా మీకు, ఓవరీస్లో తయారవుతుంది ఇది. ఈ ఓవం ఎప్పుడు కూడా ఎక్స్ క్రోమోజోమ్ను కలిగి ఉంటుంది. ఏ ఓవం అయినా మనకి ఫిమేల్ లో కదా ఉండే ఓవము ఏదైనా ఎక్స్ క్రోమోజోమ్నే కలిగి ఉంటుంది. ఈ ఎక్స్ క్రోమోజోమ్లో చూడండి, ద ఫాదర్స్ స్పెర్మ్ క్యాన్ క్యారీ ఎయిదర్ యాన్ ఎక్స్ క్రోమోజోమ్ ఆర్ ఏ వై క్రోమోజోమ్. అయితే ఈ ఫాదర్లో ఉండే స్పెర్మ్ సెల్స్, శుక్రకణాలు ఉన్నాయే, అది కొన్ని శుక్రకణాలు వై క్రోమోజోమ్ని కలిగి ఉంటాయి, కొన్ని శుక్రకణాలు ఎక్స్ క్రోమోజోమ్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు చూడండి ఈ డయాగ్రామ్ ఒకసారి. హౌ ఈజ్ ద చైల్డ్స్ సెక్స్ డిటర్మైన్డ్. ఇప్పుడు చూద్దాం అసలు. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ చూసాం. 22 ఆటోజోమ్స్, వన్ పేర్ ఏమో సెక్స్ క్రోమోజోమ్స్, ఫిమేల్లో అయితే XX, అదే మేల్లో అయితే XY క్రోమోజోమ్స్ అని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు చైల్డ్లో సెక్స్ డిటర్మినేషన్ ఎలా అవుతుంది? ఇఫ్ ఎ స్పెర్మ్ క్యారియింగ్ యాన్ ఎక్స్ క్రోమోజోమ్ ఫెర్టిలైజెస్ ద ఎగ్ ఎక్స్, ద చైల్డ్ విల్ బి ఏ గర్ల్. ఒక స్పెర్మ్ సెల్ ఎక్స్ క్రోమోజోమ్ని క్యారీ చేసి ఓవంతో మరి ఓవంని ఫెర్టిలైజేషన్ చేసిందనుకోండి. చేసినప్పుడు అక్కడ ఇక్కడ ఉన్నది ఆల్రెడీ ఎలాగో ఓవంలో ఎక్సే ఉంటుంది, ఇంకో ఎక్స్ వచ్చి కలిస్తే ఎక్స్ ఇక్కడ మనకి ఫీమేల్ చైల్డ్ పుడుతుందన్నమాట. ఫీమేల్ చైల్డ్ వస్తుంది. అదే విధంగా మరి ఇక్కడ చూడండి, దస్
the child will be a girl. If a sperm carrying a Y chromosome, fertilizes the egg X, the child will be a boy. అంటే ఈ స్పెర్మ్ వై క్రోమోజోమ్ కలిగినటువంటి స్పెర్మ్ ఈ వావంలో ఉండేటువంటి ఈ ఎక్స్ క్రోమోజోమ్తో సంయోగం చెందడం వల్ల అక్కడ ఏంటి మనకి బేబీ బాయ్, ఒక బేబీ గర్ల్ కాదు. ఇందాక ఎక్స్ అయితే బేబీ గర్ల్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ బాయ్ చైల్డ్ మనకి వస్తుందన్నమాట, మేల్ మనకి పుడుతుంది. ఇది మరి మనకి సెక్స్ డిటర్మినేషన్ జరిగేది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మనకి ప్రజల్లో ఒక అపోహ ఉంది. ప్రజల్లో ఒక అపోహ ఏంటంటే, అమ్మాయిలు పుడితే కొంతమంది సొసైటీలో ఎక్కువ మంది ఆడపిల్లలని కన్న తల్లిని కొంతమంది చాలా చులకనగా చూడడం, తర్వాత భర్త ఏమో ఈమెని పుట్టింట్లో వదిలేయడం, మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని ఫోన్ వస్తే ఆమెను తీసుకురావట్లేదు, ఇంక నువ్వు అక్కడే ఉండిపోని కొన్ని సందర్భాల్లో, అంటే ఇప్పుడు లేదు కానీ పూర్వం అలా చేసేవాళ్ళు. అమ్మో నాకు వంశ వారసుడు కావాలి అని మళ్ళీ వేరే అమ్మాయిని తెచ్చి ఇతనికి పెళ్లి చేయడం, ఇలాంటివి కూడా అక్కడక్కడ జరుగుతుండేవి. ఎందుకని? అప్పుడు అపోహ ఏంటంటే స్త్రీయే రెస్పాన్సిబుల్ అనమాట, ఆడపిల్లల్ని కనడానికైనా మగపిల్లల్ని కనడానికైనా. ఎందుకంటే ఆమె పొట్టలోంచే కదా వస్తుంది. కాబట్టి ప్రజలు ఏమనుకునేవాళ్ళు అనమాట, చదువుకోకపోతే మనకేం తెలియదు కదా, ఓహో ఈమె కన్న పిల్లలన్నీ కూడా ఆడపిల్లలనే కంటుంది అని అనుకునేవాళ్ళు. కానీ గుర్తుంచుకోండి, ఆడపిల్లలు పుట్టడానికైనా మగపిల్లలు పుట్టడానికైనా తండ్రి మాత్రమే కారణం కదా, తండ్రే కారణం. కాబట్టి స్త్రీకి ఏమీ సంబంధం లేదు. ఆమె ఎప్పుడు కూడా ఎక్స్ క్రోమోజోమ్లే మోస్తుంది, క్యారీ చేస్తుంది. ఇక్కడ పురుషుడు మాత్రమే ఎక్స్ వై సెక్స్ క్రోమోజోమ్లు కలిగి ఉంటున్నాడు. ఒకవేళ వై క్రోమోజోమ్ ఉన్న స్పెర్ము వెళ్ళి అక్కడ ఫెర్టిలైజేషన్ చేస్తే అక్కడ XY మరి బేబీ బాయ్ పుట్టడానికి అవకాశం ఉంది, మగ శిశువు. అదే ఈ స్పెర్ము ఎక్స్ క్రోమోజోములు ఉన్న స్పెర్ము వెళ్ళి ఫెర్టిలైజేషన్లో పార్టిసిపేట్ చేస్తే అక్కడ బేబీ గర్ల్ అంటే ఆడ శిశువు పుట్టడానికి పుడుతుందన్నమాట. కాబట్టి మరి ఆడవాళ్ళ మీద నిందలు వేయడం మానుకోవాలి. మరి అందుకనే చదువు అనేది మూడో నేత్రం అన్నారు. విద్య మూడవ నేత్రం అట, జ్ఞానం నేత్రం. అది ఆ మూడో నేత్రం పేరు జ్ఞానము. ఆ జ్ఞానము లేకపోతే మరి దాన్ని అజ్ఞానం అంటారు. ఆ మూడవ నేత్రం అనే విద్య ఇచ్చేటువంటి ఆ జ్ఞాన నేత్రం లేకపోతే వాళ్ళు అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు అనుకునేదే నిజం అనుకుంటారు అన్నమాట. కాబట్టి ఎవరికైనా ఈసారి అర్థమైనట్టు చెప్పండి. మరి స్త్రీలని అనవసరంగా మహిళల్ని, స్త్రీలని, తల్లిని నిందించకూడదు. వాళ్ళు ఎన్నో పాటలు పడి మరి 10 నెలలు 9 నెలలు 9 months మోసి కంటారు. కాబట్టి వాళ్ళని ఇంకా మనం డిసప్పాయింట్ చేయకూడదు అనమాట. ఓకేనా? ఎవరైనా ఒకటే, సొసైటీలో దేవుడు ఇచ్చినటువంటి ఏ బిడ్డ అయినా కూడా ఒకటే. కాబట్టి మరి పూర్వం అలా జరుగుతుండేది. అయితే దానికి రెస్పాన్సిబిలిటీ పేరెంట్, అంటే ఏ పేరెంటు మరి ఫాదరే రెస్పాన్సిబిలిటీ అనమాట. అది గుర్తుంచుకోండి. మరి అయితే ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ ప్రాబబిలిటీ ఒకటి ఉంది. సెక్స్ డిటర్మినేషన్ ప్రాబబిలిటీ ఒకసారి ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత, ఒకసారి ఫెర్టిలైజేషన్ మరి ఈ రిప్రొడక్టివ్ సిస్టంలో చూసారు కదా, మరి ఈ యొక్క స్పెర్మ్ వెళ్ళి ఈ యొక్క వావంతో కలిసి ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగి ఈ గర్భాశయంలో మరి పిండం అనేది రూపొందుతుంది, ఫేటస్. మరి అది ఆడ మగ అనేది దాని యొక్క సంభావ్యత, దాని ప్రాబబిలిటీ, దాని సంభావ్యత అది ఎలా ఉంటుందంటే 50-50 ఛాన్స్లో ఉంటుంది. ఇది 50%, అది 50%. అంటే చూడండి, ఒకసారి మరి ప్రెగ్నెంట్ అయిన తర్వాత అమ్మాయి అయినా పుట్టవచ్చు, అబ్బాయి అయినా పుట్టవచ్చు. మాకు అమ్మాయే కావాలని, అమ్మాయే పుడుతుందని 100% అనుకోవడానికి లేదు. ఎందుకంటే 50%లో అబ్బాయి పుట్టవచ్చు, 50%లో అమ్మాయి పుట్టవచ్చు. చూడండి, ఇక్కడ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది దీని ప్రాబబిలిటీ అనేది
ఒకసారి అర్థమవుతుంది చూడండి. ఈ చిన్న డయాగ్రామ్ మీరు చూస్తే అర్థమవుతుంది. ఇదిగో చూసారా, కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఫాదర్ ఇది XY క్యారీ చేస్తున్నాడు సెక్స్ క్రోమోజోమ్స్. ఫాదరు XY క్రోమోజోమ్స్ కలిగి ఉన్నాడు. మదరు XX క్రోమోజోములు కలిగి ఉంది. ఇక్కడ ఫాదర్ ఇదిగో XY క్రోమోజోములు విడివిడిగా రాసాము. మీరు ఈ చిన్న డయాగ్రాము వేయాలి. ఈ చిన్న డయాగ్రామ్ ఖచ్చితంగా వేయాలి, ఎందుకంటే 8 మార్క్స్కి కాబట్టి ఇదంతా కూడా చక్కగా నీట్గా ఇలాగే రాయాలి. XY ఇక్కడ XX. అయితే ఇప్పుడు చూడండి, ఈ X క్రోమోజోము ఈ X క్రోమోజోమ్తో కలిసింది ఇక్కడ. అంటే ఈ స్పెర్మ్ సెల్లో X క్రోమోజోమ్ ఉందన్నమాట, తండ్రి నుంచి వచ్చిన స్పెర్మ్ సెల్లో. ఈ తల్లి గ్రుడ్డులో ఎలాగో X క్రోమోజోమే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ 2 Xలే, X వచ్చి చేరింది X పక్కకి. కాబట్టి ఇక్కడ అమ్మాయి పుడుతుందన్నమాట, ఫిమేల్ పుడుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ Y క్రోమోజోము కలిగినటువంటి స్పెర్మ్ సెల్ ఇక్కడ X క్రోమోజోమ్ కలిగినటువంటి ఈ గ్రుడ్డుతో మరి ఫెర్టిలైజేషన్ చేయడం వలన ఇక్కడ XY అంటే మనకి మేల్ అన్నమాట, మేల్ చైల్డ్ ఇక్కడ మనకి వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ X ఇక్కడ Y, మళ్ళీ ఇక్కడ మేల్ చైల్డ్ ఇక్కడ XY మేల్ చైల్డ్ వచ్చింది. మళ్ళీ చూడండి, ఇక్కడ X ఇక్కడ X, ఇక్కడ X ఇక్కడ X, 2 Xలు ఇక్కడ వచ్చాయి. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఫిమేల్. అంటే చూడండి, ఇక్కడ XYలు 2 మేలు 2 ఫిమేల్స్ కదా. అంటే ఇది 50% ఛాన్స్, ఇది 50% ఛాన్స్. ఇది రెండే ఇద్దరు, ఇక్కడ XYలు 2 ఉన్నాయి, XXలో 2 ఉన్నాయి. కాబట్టి దీని యొక్క సంభావ్యత, మరి లింగ నిర్ధారణ సంభావ్యత 50% అని రాయాలి. మరి అదేవిధంగా చక్కగా ఇక్కడ పేరెంట్స్ ఫాదర్ మదర్ని కలిపి మనం పేరెంట్స్ అంటాం, తల్లిదండ్రులు అనాలి తెలుగులో అయితే. గమిట్స్ బీజ కణాలు, మరి రిప్రొడక్టివ్ సెల్స్ అంటాం, వీటినే రిప్రొడక్టివ్ సెల్స్ అని కూడా అంటాం. జైగోట్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఫ్యూషన్ ఆఫ్ గమిట్స్, సంయుక్త బీజ కణం ఎప్పుడు సంయోగము తర్వాత సంయుక్త బీజ కణం ఏర్పడుతుంది, జైగోట్ అంటాం దాన్ని. అది అప్పుడు తర్వాత మనకి ఆఫ్ స్ప్రింగ్ అంటే పిల్ల వస్తుందన్నమాట. ఇది చూడండి ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను. హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ ఇన్ హ్యూమన్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద క్రోమోజోమ్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. తర్వాత హ్యూమన్స్ హ్యావ్ 46 chromosomes, 23 pairs in each body cell. Out of these, 22 pairs are autosomes not related to sex determination. The 23rd pair is the sex chromosomes that determine the biological sex of the individual. A female has 2 X chromosomes, XX. A male has 1 X chromosome and 1 Y chromosome, XY. The mother's egg ovum always carries an X chromosome. The father's sperm can carry either an X chromosome or a Y chromosome. తర్వాత మనకి హౌ ఈజ్ ద చైల్డ్స్ సెక్స్ డిటర్మైన్డ్ అంటే ఎలాగా నిర్ధారింపబడుతుంది? ఒక శిశువులో సెక్స్ ఏ విధంగా లింగ నిర్ధారణ జరుగుతుంది? If a sperm carrying an X chromosome fertilizes the egg X, the child will be a girl, XX. If a sperm carrying a Y chromosome fertilizes the egg X, the child will be a boy, XY. Thus, the father's sperm determines the sex of the child, not the mother. Note this point. The father's sperm determines the sex of the child. తండ్రి యొక్క మరి శుక్రకణమే తల్లి అక్కడ సెక్స్ని లింగ నిర్ధారణ చేస్తుంది. ఆడ మగ అనేది లింగం అంటే ఏంటి? స్త్రీలింగమా పులింగమా? ఆడ మగ అనేది దాన్ని ఇంగ్లీష్లో సెక్స్ అని అంటాము. మరి ఈ విధంగా తండ్రి దీనికి రెస్పాన్సిబిలిటీ అనమాట. తండ్రి స్పెర్మ్ సెల్లో ఉన్నటువంటి
ఎక్స్ క్రోమోజోమ్ కానీ వై క్రోమోజోమ్ కానీ లింగ నిర్ధారణకి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. గుర్తుంది కదా. ఇది ఈ యొక్క డయాగ్రాము వేయండి. సెక్స్ డిటర్మినేషన్ ప్రాబబిలిటీ రాయండి. 50% ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ బాయ్ XY. రెండోది ఏంటి, 50% ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ గర్ల్ XX. మరి చూశారు కదా, XY క్రోమోజోము XX కలిస్తే మరి మనకి 2 Xలు XX XX XY XY, ఈ విధంగా 50-50 ఛాన్స్ మనకి ఉంది. మరి డియర్ చిల్డ్రన్, చక్కగా విన్నారు లెసను. మరొక లెసన్తో మరొక సబ్జెక్ట్తో రోజు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. మరి అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా మనం ఛానల్ ఒకవేళ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోనైతే ఎంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.